ఈరోజు రేగు వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ రేణగాయలు తీసుకోవాలా. ఇవైతే మంచిగా వాష్ చేసుకోవాలా 2-3 టైమ్స్. మా ఇంట్లో అయితే మాగిండేటివి లేవు, అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అయినా పర్లేదు, ట్రై చేస్తున్నాం. మేమైతే ఇంతవరకు ఎప్పుడు చేయాల, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలా వస్తాయో తెలియదు. బాగా వస్తే మీకు చూపిస్తాను, బాగా రాకపోతే బాగా రాలేదని చెప్తాము. అలానే ఇంకా కావాల్సిన పదార్థాలు రేగాయలు, అలానే ఉప్పు, కారము, జీలకర్ర, చింతపండు కూడా వేస్తారంట, ఏమో నాకు తెలీదు. ఆల్రెడీ ఇవి పుల్లగానే ఉంటాయి కదా, మళ్ళీ చింతపండు అవసరం లేదనుకుంటాను. చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ ఇలా తీసి అన్నీ ఇలా మిక్సీలోకి వేసుకోవాలా. చాలామంది రోట్లో వేసుకొని నూరుతారు, మాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలోకి వేసుకుంటున్నాము. అన్నీ ఇలా తీసి వేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. అవన్నీ తీసి వేసుకున్న తర్వాత, పురుగులు లేవని చెక్ చేసుకున్న తర్వాత, మనం ముందే పెట్టుకున్న ఉప్పు, కారము ఇవంతా వేసేసుకోవాలా. అంటే మీరు ఎంత తింటారో, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. దీన్ని ఇంకా మిక్సీకి వేసేయడం అంతే. ఫైనల్లీ రేగు వడియాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవేం లేదు, నార్మల్ ప్లేట్లోకి వేసుకొని మంచిగా ఇట్లా తట్టుకోవడం అంతే, వడలాగా. మాకైతే ఇన్నైనాయి. ఇవి తెచ్చి ఇంకా బయట పెట్టేయడం అంతే. మా ఇంటి దగ్గర అయితే ఎండే కాయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూద్దాం 2 డేస్ ఎండ